నంద్యాల జిల్లాలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. హోలీ క్రాస్ కేథడ్రల్ ఎదురుగా ఉన్న రైడర్ మెమోరియల్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకకు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న అధ్యక్షత వహించారు. ఈ ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మాల విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభ పురస్కారము, అలాగే సమాజానికి ఉత్తమ సేవలందించిన మాల ఉద్యోగులకు అంబేద్కర్ సేవారత్న అవార్డులను ఈ వేదికపై ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మరియు సంఘం గౌరవాధ్యక్షులు లక్క భూషణం, ఏపీ ట్రాన్స్కో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పీరయ్య, శాంతరం మెడికల్ కాలేజ్ హెచ్ఓడి డాక్టర్ విజయ్ కుమార్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ ప్రతిభా పురస్కారాల్లో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన 46 మంది 10వ తరగతి విద్యార్థులను, 16 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను నిర్వాహకులు శాలువాలు, మొమెంటోలు, మెరిట్ సర్టిఫికేట్లు మరియు నగదు బహుమతులతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ కిషోర్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేయాలనే విషయాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు కరుణాకర్, నవీన్, మహానంది మండల విద్యాధికారి విజయ్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాల హెచ్ఓడి సురేష్ కుమార్, గ్రూప్ 1 అధికారిని జన్నత్, కర్నూలు జిల్లా సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు మద్దిలేటితో పాటు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, అడ్వకేట్ ఫోరం నాయకులు దండు పుల్లన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ మద్దయ్య, ఉపాధ్యక్షులు వీరేష్, ప్రతాప్, కార్యదర్శులు సంజీవ్ కుమార్, సోమయ్య, ట్రెజరర్ గుడిపల్లి సుజిత్, ఆనంద్ స్వరూప్, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, బ్యాంక్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించి తమ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు తల్లిదండ్రులు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేము నంద్యాల రైడర్స్ హాల్లో మాల ఉద్యోగస్తుల సంఘం తరపున మాల విద్యార్థులు 10 ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులను పిలిచి వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. వారికి మెరిట్ సర్టిఫికెటు, అంబేద్కర్ మెమెంటో మరియు క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. అలాగే వారికి అవసరమైన ఫ్యూచర్లో అవసరమైన విద్యా వ్యవస్థల గురించి చెప్పడానికి కూడా మంచి వక్తలను, అలాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయిన మన పేరయ్య గారిని వీళ్ళందరి చేత పిలిపించి మాట్లాడడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఎస్పెషల్లీ మాల కులస్తులు ఉన్నారో అత్యున్నతంగా మార్కులు సాధించి ఉన్న వారికి ఒక పురస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభను చేయడం జరిగింది. ఇది ఎందుకంటే అంబేద్కర్ పేరు మీద ఇది చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టింది కుల వ్యవస్థ రూపుమాపే వ్యక్తే కాక ఆయన చదువులో ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరిన వ్యక్తి. ఎందుకంటే కుల వ్యవస్థ అనేది లేకపోతే ఈ యొక్క దేశానికి ఆయన యొక్క జ్ఞానము, నాలెడ్జ్ ఎంతో ఉపయోగపడేది. కానీ ఈ రాజకీయ నాయకులు ఆయన జ్ఞానాన్ని ఉపయోగించుకోలేకపోయినారు. కాకపోతే అటువంటి జ్ఞానం మళ్ళీ మా విద్యార్థులంతా జ్ఞానం సంపాదించి అటువంటి ఉన్నత స్థితిలో ఉండి వాళ్ళ తల్లిదండ్రులే కాక దేశాన్ని కూడా అభివృద్ధికి పాల్పొందాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాలా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మాల కులానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉన్నతమైన మార్కులు సాధించి ప్రతిభకు ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులను సన్మానించి ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని మాలా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలని, అంబేద్కర్కు ఉన్నటువంటి ప్రజ్ఞా ప్రతిభా పాఠవాలను విద్యార్థుల్లో అభివృద్ధి చేయడం కోసం మా వంతు ప్రయత్నంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.